ఈరోజు మన రామచంద్రపురం పాత బస్టాండ్ వెనకాల జరుగుతున్న ఈ నిత్యాన్నదాన కార్యక్రమం భాగంగా ఈవేళ నాగిరెడ్డి వెంకన్న గారు వారి తాతగారు, అలాగే నాగిరెడ్డి శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి నాగిరెడ్డి దుర్గాప్రసాదరావు గారు పుట్టినరోజు సందర్భంగా వారి తాతగారు అయిన నాగిరెడ్డి వెంకన్న గారు పేదలందరికీ కూడా అన్నదానం నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ హాస్పిటల్ కూడా వచ్చిన పేషెంట్లు ఎంతో దూరం నుంచి వస్తారని వారికి కూడా ఇక్కడ భోజన సదుపాయం కలిగిస్తున్నాం. ప్రతిరోజు ఇది 7 సంవత్సరాల నుంచి ఏకగ్రంగా ఆగస్టు 13, 2019 స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు గడుపుతున్నాం. కాబట్టి అన్నదానం చేయుటకు పెద్దలు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సహాయపడవలసిందిగా కోరుచున్నాం. మన రామచంద్రపురం మన పాత బస్టాండ్ వెనకాల మన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం 150 మంది వరకు 7 సంవత్సరాల నుంచి ఏకగ్రంగా ఈ సంస్థ మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం. దీని యొక్క ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారు, వారి మనవడు నాగిరెడ్డి దుర్గాప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రతి నెల కూడా లాస్ట్ మంగళవారం నాడు మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. 500 మందికి ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి అన్నదానం చేయాలని కోరుతూ అన్నదాత సుఖీభవ. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా సుమారు 5 సంవత్సరాలుగా ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రామచంద్రపురం పట్టణ పూల వ్యాపారి అయినటువంటి నాగిరెడ్డి వెంకన్న గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తదితర దాతల సహకారంతో కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు 60 ఏళ్ళ పై దాటిన వృద్ధులందరికీ కూడా, వికలాంగులకు, వృద్ధులకు, పై ఊర్ల నుంచి వచ్చే హాస్పిటల్కి వచ్చే ఎంతోమంది పేషెంట్లకు ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ఎవరైనా సహకరించేవారు ఉంటే మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, దాతలందరూ కూడా ఉదార స్వభావంతో మా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మన రామచంద్రపురం మన పాత బస్టాండ్ వెనకాల మన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం 150 మంది వరకు 7 సంవత్సరాల నుంచి ఏకగ్రంగా ఈ సంస్థ మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం. దీని యొక్క ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారు, వారి మనవడు నాగిరెడ్డి దుర్గాప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రతి నెల కూడా లాస్ట్ మంగళవారం నాడు మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. 500 మందికి ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి అన్నదానం చేయాలని కోరుతూ అన్నదాత సుఖీభవ. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా సుమారు 5 సంవత్సరాలుగా ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రామచంద్రపురం పట్టణ పూల వ్యాపారి అయినటువంటి నాగిరెడ్డి వెంకన్న గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తదితర దాతల సహకారంతో కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు 60 ఏళ్ళ పై దాటిన వృద్ధులందరికీ కూడా, వికలాంగులకు, వృద్ధులకు, పై ఊర్ల నుంచి వచ్చే హాస్పిటల్కి వచ్చే ఎంతోమంది పేషెంట్లకు ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ఎవరైనా సహకరించేవారు ఉంటే మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, దాతలందరూ కూడా ఉదార స్వభావంతో మా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన రామచంద్రపురం పాత బస్టాండ్ వెనకాల జరుగుతున్న ఈ నిత్యాన్నదాన కార్యక్రమం భాగంగా ఈవేళ నాగిరెడ్డి వెంకన్న గారు, వారి తాతగారు, అలాగే నాగిరెడ్డి శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి
నాగిరెడ్డి దుర్గాప్రసాదరావు గారు పుట్టినరోజు సందర్భంగా వారి తాతగారు అయిన నాగిరెడ్డి వెంకన్న గారు పేదలందరికీ కూడా అన్నదానం నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ హాస్పిటల్ కూడా వచ్చిన పేషెంట్లు ఎంతో దూరం నుంచి వస్తారని వారికి కూడా ఇక్కడ భోజన సదుపాయం కలిగిస్తున్నాం. ప్రతిరోజు ఇది 7 సంవత్సరాల నుంచి ఏకగ్రంగా ఆగస్టు 13, 2019 స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు వరకు గడుపుతున్నాం. కాబట్టి అన్నదానం చేయుటకు పెద్దలు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సహాయపడవలసిందిగా కోరుచున్నాం. మన రామచంద్రపురం మన పాత బస్టాండ్ వెనకాల మన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం 150 మంది వరకు 7 సంవత్సరాల నుంచి ఏకైకంగా ఈ సంస్థ మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం. దీని యొక్క ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారు, వారి మనవడు నాగిరెడ్డి దుర్గాప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రతి నెల కూడా లాస్ట్ మంగళవారం నాడు మెడికల్ క్యాంప్ కూడా జరుగుతుంది. 500 మందికి ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి అన్నదానం చేయాలని కోరుతూ అన్నదాత సుఖీభవ. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా సుమారు 5 సంవత్సరాలుగా ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రామచంద్రపురం పట్టణ పూల వ్యాపారి అయినటువంటి నాగిరెడ్డి వెంకన్న గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే తదితర దాతల సహకారంతో కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు 60 ఏళ్ళ పై దాటిన వృద్ధులందరికీ కూడా, వికలాంగులకు, వృద్ధులకు, పై ఊర్ల నుంచి వచ్చే హాస్పిటల్కి వచ్చే ఎంతోమంది పేషెంట్లకు ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ఎవరైనా సహకరించేవారు ఉంటే మా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ, దాతలందరూ కూడా ఉదార స్వభావంతో మా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన రామచంద్రపురం పాత బస్టాండ్ వెనకాల జరుగుతున్న ఈ నిత్యాన్నదాన కార్యక్రమం భాగంగా ఈవేళ నాగిరెడ్డి వెంకన్న గారు, వారి తాతగారు, అలాగే నాగిరెడ్డి శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయి నాగిరెడ్డి దుర్గాప్రసాదరావు గారు పుట్టినరోజు సందర్భంగా వారి తాతగారు అయిన నాగిరెడ్డి వెంకన్న గారు పేదలందరికీ కూడా అన్నదానం నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ హాస్పిటల్ కూడా వచ్చిన పేషెంట్లు ఎంతో దూరం నుంచి వస్తారని వారికి కూడా ఇక్కడ భోజన సదుపాయం కలిగిస్తున్నాం.